మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత పరిస్థితులు, యుద్ధ వాతావరణం వల్ల ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేయడం వల్ల మన దేశంలో ఏమైనా సరే పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందేమో అని కొంతమంది నిన్న మొన్న పాత బస్తీ అలాగే హైదరాబాద్ లాంటి మరికొన్ని ప్రాంతాల్లో విపరీతంగా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా ధరలు పెరగలేదు. ఎందుకంటే ఇప్పుడు రష్యా దగ్గర కొనుక్కోవడానికి మనకి అనుమతులు వచ్చాయి. అలాగే ఇప్పుడు రష్యా కూడా మీరు కొనుక్కోండి మా దగ్గర అని చెప్తుంది. సో మనం ఇప్పుడు రష్యా దగ్గర కొంటున్నాం. హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కూడా కొన్ని ఆంక్షలు సడలించింది. అంటే యూరప్ దేశాలకి, అమెరికాకి, ఇజ్రాయెల్కి వెళ్తున్నటువంటి నౌకలు తప్ప మిగతా నౌకలు అయితే వెళ్ళొచ్చు, మాకేం సంబంధం లేదు, మాకేమీ అభ్యంతరం లేదు, ఆసియా కంట్రీస్కి వెళ్తున్నటువంటివి అయితే వెళ్ళొచ్చు అని చెప్పాయి. అంటే భారతదేశానికి కూడా ఇప్పుడు మినహాయింపు వచ్చింది. సో మనకి మిగతా గల్ఫ్ దేశాల నుండి వస్తున్నటువంటి చమురు వస్తుంది. అలాగే ఇటు రష్యా నుంచి కూడా మనం చమురు కొనుక్కుంటున్నాం కాబట్టి ఏ విధంగా కూడా పెరగదు. పైగా మన దగ్గర 74 రోజులకు సరిపడేటటువంటి నిల్వలు కూడా ఉన్నాయి. కాబట్టి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం ₹1 కూడా పెట్రోల్ మీద అయితే పెంచమని ప్రకటన చేసింది. కాబట్టి ఎవరు టెన్షన్ పడి అనవసరంగా రద్దీలు మనమే క్రియేట్ చేసుకొని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.